అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. 12.56 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ స్టేషన్ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులతో మంగళగిరి స్టేషన్ కొత్త రూపును సంతరించుకుంది. స్టేషన్లో ఆధునిక ఇంటీరియర్స్, రిటైరింగ్ రూమ్లు, డిజిటల్ టికెటింగ్ సౌకర్యాలు, స్థానిక సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించే కళాత్మక అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ అభివృద్ధితో మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రాంతీయ స్థాయిలో ఆధునిక రవాణా కేంద్రంగా రూపుదిద్దుకుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి హారిక అందిస్తారు. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో మంగళగిరికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అటు క్రీడకు సంబంధించి కానీ ఆధ్యాత్మికకు సంబంధించి ఒక ప్రత్యేక గుర్తింపు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి కేంద్రం నుంచి అమృత భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్లన్నీ ఆంధ్ర రాష్ట్రంలో రెనోవేషన్ పనుల కింద గుంటూరు పరిధిలో మంగళగిరి స్టేషన్ రెనోవేషన్ అయితే చేయడం జరిగింది. 1-4 ప్లాట్ఫామ్స్ దగ్గర కొత్త షెల్టర్లు ఏర్పాటు చేయడం, అలాగే సుమారు 1250 కోట్ల పెట్టుబడితో ఈ స్టేషన్ అనేది రెనోవేషన్ చేశారు. ప్రయాణికులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఈ స్టేషన్ అనేది రెనోవేషన్ చేయడం జరిగింది. ఇక్కడ స్టేషన్లో ప్రతి ఒక్కటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అటు దివ్యాంగులకు కానీ నార్మల్ ప్యాసింజర్స్కి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ ట్రాక్లు అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఒక సింహద్వారాలు అనేవి ఏర్పాటు చేశారు. నేషనల్ ఎంబ్లమ్స్తో హుందాగా ఇక్కడ సింహద్వారం ఎంట్రన్స్ అనేది ఉండబోతుంది. అలాగే లైటింగ్ సంబంధించి కూడా ప్రత్యేక లైటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లేన్ మార్కింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే మంగళగిరి అంటేనే ప్రతి ఒక్కరికి చేనేత గుర్తొస్తుంది. సో దానికి సంబంధించి ఆ వారసత్వానికి అలాగే సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఇక్కడ ప్రతి ఒక్క డిజైన్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ దగ్గర చేనేత వర్క్ సంబంధించి ఒక విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే లోపల చూసుకుంటే బాపు స్టైల్ థీమ్తో ఇక్కడ ప్రతి ఒక్క పెయింటింగ్ ప్రతిబింబిస్తూ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టేషన్ని జూలై 17న స్వయంగా భారత ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా మంగళగిరి ఎదుగుదలని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఈ స్టేషన్ ఇంత ఎదుగుదల అలాగే ఇంత ఇన్నోవేటివ్గా చేయడం కూడా వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి ముఖ్య అతిథులుగా పెమ్మసాని హాజరయ్యే అవకాశం కూడా ఉండబోతోంది. అలాగే ఈ స్టేషన్ విషయానికి వస్తే ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు, పార్కింగ్లు, లైటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే VIP లాంజ్లు, వెయిటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మొత్తానికి ఈ మంగళగిరి పరిధిలో ఈ రైల్వే స్టేషన్ అనేది ఒక కొత్త హంగులతో ముందుకు దూసుకెళ్ళిపోబోతోంది. అంటే రవాణాకు సంబంధించి అటు ప్రజా రవాణా కానీ ఇటు వాణిజ్య రవాణాకు సంబంధించి ఒక మైలురాయిగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. స్థానికంగా చూసుకున్నట్టయితే ఈ మంగళగిరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఈ స్టేషన్ కూడా కాబోతోంది. అలాగే మోడీ ఆధ్వర్యంలో రేపు వర్చువల్గా ఇది ప్రారంభించడం కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ స్టేషన్ పరిధిలో కానీ యాజమాన్యమే కానీ ప్రతి ఒక్క వర్కర్లు కూడా డే అండ్ నైట్ కష్టపడి ఒక రూపు తీసుకురావడం జరిగింది. సో ఇలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఈ డెవలప్మెంట్స్ అనేది కూటమి వచ్చిన 2 ఏళ్లలోనే ఎన్నో డెవలప్మెంట్స్ అయితే మనం కళ్ళారా చూడడం జరుగుతుంది. ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకురావడం, అలాగే ఉన్న వాటిని కూడా ఇంకా బాగా డెవలప్ చేసే విధంగా కొన్ని కోట్ల పెట్టుబడితో ఒక రెనోవేషన్ పనులన్నీ ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ రైల్వే స్టేషన్ మంగళగిరి పరిధిలో ఉన్న ఈ సౌత్ కోస్ట్ రైల్వే స్టేషన్ని ఒక కొత్త హంగులతో తీర్చిదిద్దడం అనేది ప్రజలే కాదు ప్రతి ఒక్కళ్ళు ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, YK న్యూస్, మంగళగిరి నుంచి.